ఏసీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఇందిరాభవన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అవినీతి పరులను నియమించిందని, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా వ్యతిరేకిస్తున్నామన్నారు. వైసీపీకి కోవటులుగా పనిచేసిన వ్యక్తులకు జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడము సిగ్గుచేటన్నారు. పగటిపూట కాంగ్రెస్ పార్టీ, రాత్రిపూట వైసీపీ పార్టీ వ్యవహరించే వ్యక్తులకు పదవులు కట్టబెట్టడము హేయమైన చర్యలను ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు పునఃపరిశీలించి నూతన అధ్యక్షులుగా ప్రకటించిన కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా షర్మిల నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తున్న ఆమె నిర్ణయాలను మార్చుకోవాలని తెలిపారు. నెల్లూరు జిల్లా నగర కమిటీలను వెంటనే రద్దు చేసి అర్హులైన వారిని నియమించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరవధిక ఆందోళనలు, చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి లేళ్లపల్లి సురేష్ బాబు, నెల్లూరు జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ఏటూరు శ్రీనివాసులరెడ్డి, రూరల్ ఇన్ఛార్జ్ ఫయాజ్, నెల్లూరు జిల్లా సేవా దళత్ అధ్యక్షులు కొండ అనిల్ కుమార్, నెల్లూరు జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ హుస్సేన్ బాషా, పప్పర్తి గణేష్ బాబు, నెల్లూరు జిల్లా ఓబీసీ చైర్మన్ సిరివెల్ల నరేష్, అరవదాసు కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు కొండ అనిల్ కుమార్, నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ అధ్యక్షుడిని, మీడియా కోఆర్డినేటర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి మీ అందరికి సుపరిచితుడిని. ఈరోజు మా యొక్క నినాదమే, మా యొక్క నిరసన పిసిసి తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాన్ని బట్టి వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మా నిరసన మేము తెలియజేస్తుంటున్నాం. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అంటే దేశ రాజకీయాల్లో ఒక చక్రం తిప్పినటువంటి ఘనత సాధించినటువంటి గొప్ప కీర్తి గట్టించినటువంటి పార్టీ నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ. ఎంతో మంది ఉద్దండులు ఈ నెల్లూరు జిల్లా నుంచి ఎంతో మంది ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి మహానేతల్ని కాంగ్రెస్ పార్టీకి అందించిన నెల్లూరు జిల్లాలో కీలకంగా నడిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి గత 2004 నుంచి అమావాస్య గడియలు మడ్లుకున్నాయి. చీకటి సంక్షోభాన్ని మేము చవి చూస్తుంటున్నాం. విద్యుత్ వెలుగులున్నా కూడా కాంగ్రెస్ పార్టీ చీకటి కమ్ముకునే పరిస్థితి వచ్చింది. కారణం 2024లో పిసిసి అధ్యక్షురాలి నిర్ణయాలు సరిగా లేకుండా ఎవరినంటే వాళ్ళని పార్టీలో చేర్చుకొని వాళ్ళకి గుత్తదారుగా పదవులు కట్టబెట్టడమే. పార్టీ స్ట్రక్చర్ ఒకటి ఉంటుందండి, పార్టీ నిర్మాణం ఒకటి ఉంటుంది, పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి, నియమ నిబంధనలు ఉంటాయి. ఇవన్నిటిని కూడా బేఖాతరు చేయకుండా షర్మిల గారు ఏం చేస్తున్నారంటే ఆమె సొంత పార్టీ అన్నట్టుగా, ఆమెను మేమేం తప్పు పట్టట్లేదు, కానీ ఆమె తీసుకునేటువంటి ఆ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో, ఆమె తీసుకునేటువంటి సమాచారం ఏదైతే ఉందో అది సరిగా తీసుకొని దాన్ని పరిశీలన చేయకుండా ఈరోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో 2 అనర్హులకు పదవులు కేటాయించింది. కమిటీ పేరు అని పెట్టారు. కమిటీ అంటే నిర్ణయం ఏందండి? కమిటీ అంటే మీ అందరికి తెలుసు, మీడియా మిత్రులు మీ అందరికి తెలుసు, ఏ పార్టీకైనా ఏ ఒక్క సంస్థకైనా ఒక స్ట్రక్చర్ నిర్మాణ దశ ఒకటి ఉంటుంది. ఆ దశలో భాగంగా కొన్ని షరతులు ఉంటాయి. ఒక పార్టీలో ఒక అధ్యక్షుని ఏర్పాటు చేయాలంటే ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి చిన్న పెద్ద ముసలి ముతక అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరి అభిప్రాయ సేకరణ తీసుకోవాలి. దాంట్లో భాగంగా ఎవరైతే ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ఎవరైతే ఎక్కువ మెజారిటీ ప్రజలు ఎవరికైతే ఎక్కువ మద్దతు ఇస్తారో అలాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా ఆమోదాన్ని తెలిపి ప్రకటించడం జరుగుతుంది. కానీ ఆల్రెడీ ముందుగానే వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నటువంటి వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని అధ్యక్షుడిగా ఏర్పాటు చేసుకొని మొన్న అబ్జర్వర్లని ఏఐసిసి నుంచి, పక్క రాష్ట్రమైన తమిళనాడు నుంచి కొంతమంది మా పార్టీ ఆఫీస్కి కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీని పైకి ఉన్నతంగా శిఖరాగ్రంలో చేర్చే విధంగా షర్మిల తీసుకొస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఆమె అబ్జర్వర్ను పిలిపించడం జరిగింది. ఆ అబ్జర్వర్లు తీసుకున్నటువంటి నివేదిక ఎక్కడ పోయింది? మేడం పిసిసి గారు, ఆ నివేదిక ఎక్కడ పోయింది? మీరు ముందుగానే సిద్ధపరచుకున్నటువంటి, మీరు ముందుగానే నిర్ణయించుకున్నటువంటి, మీకు కార్లు పెట్టి దానికి డ్రైవర్లుగా ఉన్న వాళ్ళు తీసుకొని వచ్చేసి వేరే పార్టీలలో నేను ఆ వ్యక్తి గురించి రేపు ఇందిరాభవన్ లో మాట్లాడతాను. ఈ రోజు మా నిరసన కేవలం పిసిసి గారి మీదనే. అవి తీసుకున్న నిర్ణయం ఉపసంహరించుకోవాలనే ఉద్దేశం మీద మాత్రమే. ఆ వ్యక్తి గురించి మేము లోపల తీక్షణంగా మాట్లాడతాం. కాకపోతే ఇప్పుడు మా యొక్క ఆలోచన ఏంటంటే
అనర్హులకి అధ్యక్ష పదవులు ఇచ్చి వాళ్ళందరి కింద మేము పనిచేయాలంటే డెఫినెట్ గా మేము దానికి అగ్రి అవ్వం. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కాదు, అందరూ గత 25 ఏళ్ల నుంచి ఉన్నోళ్ళు. అన్నగారు సురేష్ అన్న 47 ఇయర్స్ ఇండస్ట్రీ, సీనన్న, ఫయాజ్ భాయ్, హుసేన్ బాషా, దాసు, నరేష్, నేను, ఇంకా చాలా మంది మా భాష, వీళ్ళందరూ ఉన్నాం. అందరూ సీనియర్లమే. మస్తాన్ భాయ్, వీళ్ళందరూ కూడా ఎవరు ఒకరు ఇద్దరు నిన్న మొన్న చేరిన వాళ్ళు కాదు, ఏదో ఒక సంవత్సరం ఉన్న వాళ్ళు కాదు. పప్పర్తి గణేష్, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే దశాబ్దాలుగా పార్టీకి పనిచేస్తున్నాం. ఎక్కడ ఎవరి మీద ఆధారపడకుండా మా సుజార్జితంతో, మా కష్టార్జితంతో మేము పనిచేస్తున్నాం. రైట్. ఇప్పుడు దేవకుమార్ రెడ్డి గారిని మీరు పదవి మార్చారు అని చెప్పని ప్రచారం ఒకటి జరుగుతుంది. దేవకుమార్ రెడ్డి గారి పదవులు మార్చడం మీ వల్ల ఏమవుతుందయ్యా? 3 నెలల కిందటే ఆయన పదవికి రాజీనామా చేసి కొత్త వారిని ప్రోత్సహించండి, కొత్త వారికి బాధ్యతలు అప్పచెప్పండి, కొత్త వారి ఆలోచనలతో పార్టీని బలోపేతం చేయండి అని ఉన్నతనంగా రాజీనామా చేసి పక్కకు తప్పుకుంటే, కాదన్నా మీరు ఉండాలని చెప్పేసి అని మేమందరం పట్టుబడితే ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన నిర్ణయం ఏంటి? కొత్త వారిని ప్రోత్సహించండి అని అన్నాడు. 1కి 3 దఫాలు ఏకగ్రీవంగా ఆయన్నే మేము నిలబెట్టుకున్నాం. ఎందుకంటే ఆయన పనితీరు మాకు నచ్చింది, ఆయన నాయకత్వం మాకు నచ్చింది, ఆయనతో కలిసి పనిచేయటం, ఆయన ఆదేశాల మేరకు పనిచేయటం మాకు ఇష్టంగా ఉంది కాబట్టి మేము పనిచేసాం. అలాంటిది ఆయన నిర్ణయాన్ని పక్కన పెట్టారు, ఏఐసిసి ఇచ్చిన నివేదికని పక్కన పెట్టారు, అబ్జర్వర్స్ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టారు. ఇలాగ అన్ని నివేదికలు పక్కన పెట్టేసి షర్మిల గారికి ఎవరో కబుర్లు చెప్పి, కాకమ్మ కథలు చెప్పి, చెవులో గుసగుసలాడి పిఏలు ఇచ్చినటువంటి నివేదికని అప్రూవల్ చేసి వారిని అధ్యక్షులుగా నియమించడం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని వెంటనే మేడం పిసిసి గారు మీరు వెంటనే దాన్ని వెనక్కి తీసుకొని ఇచ్చినటువంటి కమిటీని రద్దుపరిచి కొత్త వారికి ప్రోత్సహించమని ఒకసారి మరలా పునరాలోచించి అబ్జర్వర్లను పంపించి మా యొక్క అభిప్రాయ సేకరణ, పక్కా సేకరణ తీసుకోవాలి, పక్కాగా ప్రతి ఒక్కరితో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని ఒకసారి పునరాలోచించాల్సిందిగా కోరుతుంటున్నాను. నా పేరు సిరివేల నరేష్, నెల్లూరు జిల్లా ఓబీసీ అధ్యక్షుడిగా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలోకి మేము వచ్చింది కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకురావాలని చెప్పిన ఉద్దేశంతో మాలాంటి యువత కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాం. ఆ తర్వాత పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మ గారు పార్టీలో చేరారు. చేరిన తర్వాత మేము అందరం ఏమనుకున్నామంటే, షర్మిలమ్మ వచ్చింది, రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పైకి లేపుతుంది అని చెప్పి అనుకున్నాం. కానీ కొంతమంది కోవట్లు ఆమె దగ్గర చేరారు. ఏ విధంగా అంటే, అక్క నీ అంతది లేదక్క, మేము నీకు అండగా ఉంటాం అని చెప్పని ఆమెకి అందనాలు చూపిస్తా, అక్కకి డైవర్ట్ చేస్తా, ఆమె తీసుకునే నిర్ణయాలకి డైవర్ట్ చేసి పక్కదారి పట్టిస్తా. ఒక దగ్గర చేరి అందరూ, ఒక జిల్లా కదన్నా 26 జిల్లాల గురించి మాట్లాడుతున్నా నేను. ఇది స్టేట్ మొత్తం ఉన్న ప్రాబ్లం. ఇది డైవర్ట్ చేసి ఆమెను పక్కదారి పట్టించి నిర్ణయాలు తీసుకునేలా చేశారు. మొన్న అబ్జర్వర్ వచ్చారు, అబ్జర్వేషన్ లో పెట్టారు నెల్లూరు జిల్లా యొక్క అబ్జర్వేషన్ పరిస్థితి ఏందని చెప్పని. ఎంతో మంది తలా ఒక అప్లికేషన్ వేసుకున్నారు డిసిసికి. వేసుకున్న తర్వాత కూడా అబ్జర్వర్ చెప్పిన ప్రాబ్లం ఏంటంటే, అయ్యా ఇక్కడ మీటింగ్ సంగతి ఎవరికి తెలీదు, కొంతమందికే తెలియజేశారు. వాళ్ళు వచ్చారు, వాళ్ళ వరకు వాళ్ళు చెప్పుకున్నారు. అయినా కూడా ఆయన అన్నిని పైకి రివ్యూ పంపిస్తే సేమ్ ఏకపక్ష నిర్ణయం ఆమె తీసుకుంది ఏంటంటే, వీళ్ళంతా నా మనుషులని. అక్క మీకు చెప్తున్నా, వాళ్ళు నీ మనుషులు కదక, మీకోసం వచ్చి జగన్మోహన్ రెడ్డిని తిడతా ఉంటే వాళ్ళు నా మనుషులను మీరు అనుకుంటారేమో. కాదు, మీరు మోసపోతున్నారు, ఇక్కడ నష్టపోతున్నారక. మీరు వచ్చింది కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయడానికి, కానీ మీరు రాంగ్ రూట్ లో పోబక్కండి. మీ పక్కన ఉండే వాళ్ళందరూ వైసీపీ నుంచి వచ్చి మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు. ఇది తెలియజేయాలని చెప్పని మేము ఆవేశంతో మాట్లాడుతూ ఉన్నాం అక్క. ఎందుకంటే మన యువత నష్టపోతుంది, రాజకీయాల్లో మన యువత నష్టపోతా ఉంది నిర్ణయాల వల్ల. నిన్నగాక మన వచ్చాడక కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో సీట్ తీసుకొని వచ్చాడు. కండవా కూడా వేసుకోకుండా వచ్చి సీట్ తీసుకున్నాడు. సీట్ తీసుకున్న తర్వాత ఎవరు వచ్చారక ఆయనకి? ఎవరు లేరు. ఎవరు లేకపోతే నన్ను ఆఫీస్కి పిలిపించి నరేష్ ఎలక్షన్ చేయాలా అని చెప్పి అంటే నేను పోయి ఎలక్షన్ చేశా. అలాంటి వ్యక్తిని మీరు డీసీసీగా పెడితే అసలు ఏ విధంగా నిర్ణయించుకో మాకు అర్థం కావట్లేదు. సిటీ ప్రెసిడెంట్ అక్క, పార్టీలోకి ఎంతో మంది పెద్ద నాయకులు వస్తామని చెప్పి అంటుంటే ఇలాంటి వరం తీసుకొచ్చి మీరు సిటీ ప్రెసిడెంట్లుగా, నగర అధ్యక్షులుగా, డీసీసీలుగా పెడితే ఎవరు వచ్చి వాళ్ళ కింద పనిచేస్తారు? ఆ మాత్రం మీకు తెలియట్లేదా? ఆలోచించండి. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. మా నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరపు నుంచి మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఈ విధంగా నిరసన తెలియజేస్తూనే ఉంటాం. మీరు ఆలోచించి నిర్ణయం తీసుకొని తెలియజేస్తున్నా.